హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం చూడబోయే టాపిక్ యూనిట్ 1లో ఆల్రెడీ మనం కొన్ని టాపిక్స్ కంప్లీట్ చేసుకున్నాం సాఫ్ట్వేర్ టెస్టింగ్ మెథడాలజీస్ అనే సబ్జెక్ట్లో. సో యూనిట్ 1లో ఇంకా రిమైనింగ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈరోజు మనం వీడియోలో చూద్దాం అనుకున్నాం. ఈరోజు వీడియోలో చూడబోయే టాపిక్స్ ఏంటంటే యూనిట్ 1లో ఫ్లోగ్రాఫ్స్ అండ్ పాత్ టెస్టింగ్, అండ్ సెకండ్ వన్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ పాత్ టెస్టింగ్ అండ్ ప్రెడికేట్స్, పాత్ ప్రెడికేట్స్ అండ్ అచీవబుల్ పాత్స్, అండ్ పాత్ సెన్సిటైజింగ్, పాత్ ఇన్స్ట్రుమెంటేషన్. ఇవి మనం ఈరోజు చూడబోయే టాపిక్స్. అండ్ అప్లికేషన్ ఆఫ్ పాత్ టెస్టింగ్ అనేది నేను విడిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అది ఈరోజు నేను టాపిక్ కవర్ చేయట్లేదు. సో నెక్స్ట్ కంట్రోల్ ఫ్లో గ్రాఫ్. కంట్రోల్ ఫ్లో గ్రాఫ్ గురించి ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్ చూద్దాం. కంట్రోల్ ఫ్లో గ్రాఫ్కి వచ్చేసరికి ఏంటంటే మనం టోటల్గా ఒక టెస్టింగ్లో ప్రతిదీ టెస్ట్ చేసుకుంటూ మనం ఏదైతే ఒక ప్రాజెక్ట్ ఇచ్చామో ఆ ప్రాజెక్ట్ మీద ప్రతిదీ మనం టెస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకునే ఫ్లో అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ కంట్రోల్ ఫ్లో గ్రాఫ్ ఏం చెప్తుంది అంటే ద కంట్రోల్ ఫ్లో గ్రాఫ్ ఈజ్ ఎ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ ప్రోగ్రామ్స్ కంట్రోల్ స్ట్రక్చర్. అంటే మీరు రాసే సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ ఏదైతే ఉందో ఆ సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ టోటల్ కంట్రోల్ని రిప్రజెంట్ చేసే ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్. అంటే మనం ఒక స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు ప్రతిదీ కూడా ఒక కంట్రోల్ అనేది చెప్తాం. ఆ కంట్రోల్ అనేది ఫస్ట్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో ఎందుకు చెప్తాం అంటే ప్రతిదీ కూడా మీరు ప్రోగ్రామ్ రాసే ముందు ఒక ఫ్లో చార్ట్ అనేది డిజైన్ చేస్తారు. సో మనం జనరల్గా మీరు బేసిక్ సి లాంగ్వేజ్ నుంచి స్టార్ట్ చేసినా కూడా మీకు స్టార్టింగ్ ఫస్ట్ ఫ్లో చార్ట్, అల్గోరిథం అండ్ ప్రోగ్రామ్ రైటింగ్ అనేది చెప్తారు ప్రతి సబ్జెక్ట్లో, ప్రోగ్రామింగ్ సబ్జెక్ట్లో. సో అంటే ఒక ప్రోగ్రామర్ మెంటాలిటీ ఎలా ఉండాలి, ఫస్ట్ అల్గోరిథంని డెవలప్ చేయడం రావాలి. అండ్ ద నెక్స్ట్ వన్ గ్రాఫింగ్, దట్ ఈస్ ఫ్లో చార్ట్స్ రిప్రజెంటేషన్ చేయటం రావాలి. అండ్ ఫైనల్ వన్ వాటిని బేస్ చేసుకుని ప్రోగ్రామ్ రైట్ చేయటం అనేది రావాలి. సేమ్ అలానే ఇక్కడ కంట్రోల్ ఫ్లో గ్రాఫ్స్ అనేది మనం ఎందుకు టెస్టింగ్లో చెప్పుకుంటున్నామంటే ఇట్ ఈస్ ఎ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ కంట్రోల్ స్ట్రక్చర్. ఇందులో ప్రతిదీ కూడా మనం ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ అనేది యూజ్ చేస్తాం. సేమ్ ఫ్లో చార్ట్లో ఎలా యూజ్ చేస్తాం అలానే ఇక్కడ యూజ్ చేసే ఎలిమెంట్స్ ఏంటి, ప్రాసెస్ బ్లాక్స్, డిసిషన్స్ అండ్ జంక్షన్స్. వీటిని ఏమంటాం, ఫ్లో గ్రాఫ్ ఎలిమెంట్స్ అంటాం. ఈ ఫ్లో గ్రాఫ్లో ఉన్న డిఫరెంట్ ఎలిమెంట్స్ అండ్ ఫైనల్లీ ఫోర్త్ వన్ కేస్ స్టేట్మెంట్స్ కూడా యూజ్ చేస్తాం. ఈ 4 స్టేట్మెంట్స్ యూజ్ చేసి మనం కంట్రోల్ ఫ్లో గ్రాఫ్స్ని డెవలప్ చేస్తాం. సేమ్ మనం ఫస్ట్ ఫ్లో గ్రాఫ్స్ డెవలప్ చేసేవాళ్ళం. ఆఫ్టర్ దట్ వాటిని సింప్లిఫై చేసుకుంటూ ఫ్లో చార్ట్స్ డిజైనింగ్ అనేది మనం స్టార్ట్ చేసాం. అంటే ప్రోగ్రామ్కి బిఫోర్గా ఫస్ట్ మనం ఫ్లో గ్రాఫ్స్ అండ్ దాన్ని కొంచెం డెవలప్ చేసుకుంటూ ఇప్పుడు ఫ్లో చార్ట్స్. అంటే సేమ్ యాజ్ మీరు ఫ్లో గ్రాఫ్స్ అండ్ ఫ్లో చార్ట్స్ రెండు నియర్గా వాటి యొక్క యూసేజ్ అనేది సేమ్ అలానే ఉంటుంది. నెక్స్ట్ ఫ్లో గ్రాఫ్ ఈజ్ సిమిలర్ టు ది ఫ్లో చార్ట్. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఈ రెండిట్లో మీరు ఏదైనా కూడా యూటిలైజ్ చేయొచ్చు. బట్ నవేడేస్ ఎక్కువగా మనం ఫ్లో చార్ట్స్ అనేవి ఎక్కువగా యూజ్ చేస్తున్నాం. అండ్ ఫ్లో గ్రాఫ్ ఎలిమెంట్స్ అనేవి 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏంటంటే ప్రాసెస్ బ్లాక్ ఈజ్ ద ఫస్ట్ ఎలిమెంట్, అండ్ సెకండ్ ఎలిమెంట్ డిసిషన్స్, థర్డ్ ఎలిమెంట్ కేస్ స్టేట్మెంట్స్ అండ్ ఫోర్త్ వన్ జంక్షన్స్. సో ఇందులో నేను ఫస్ట్ సింపుల్గా మీ మైండ్లో గుర్తుపెట్టుకునేటట్టు ఒకటి చెప్తాను. మీరు ప్రోగ్రామ్లో డిఫరెంట్ కంటెంట్స్ రాస్తారు, కండిషన్స్ రాస్తారు, వేరియబుల్స్ రాస్తారు, స్టేట్మెంట్స్ రాస్తారు, డిఫరెంట్ కేసెస్ గురించి రాస్తారు, ఫంక్షన్స్ రాస్తారు. వీటన్నిటిని మనం ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో ఫ్లో చార్ట్స్లో యూజ్ చేస్తాం. సేమ్ అలానే ఇక్కడ కంట్రోల్ ఫ్లో గ్రాఫ్లో కూడా ప్రతి దానికి ఒక డయాగ్రామ్ ఉంటుంది. ఆ డయాగ్రామ్తో మనం ఇక్కడ రిప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఫస్ట్ వన్ ప్రాసెస్ బ్లాక్. ఫస్ట్ అంటే ఏంటో చూద్దాం. ప్రాసెస్ బ్లాక్ అనేది ఏంటంటే మనం ఒక ప్రోగ్రామ్ స్టేట్మెంట్స్ అనేవి మీరు కంటిన్యూస్గా యూజ్ చేస్తున్నారు. ఓకే, సీక్వెన్స్ ఆఫ్ ప్రోగ్రామ్ స్టేట్మెంట్స్ అనేవి యూజ్ చేస్తున్నారు. మధ్యలో ఎక్కడా కూడా డిసిషన్స్ కానీ జంక్షన్స్ కానీ లేకుండా కంటిన్యూస్గా ఒక స్టేట్మెంట్స్ యూజ్ చేసేటప్పుడు మధ్యలో ఎక్కడ ఇంటరప్షన్ లేకుండా అలాంటి సిచ్యువేషన్లో మనం వాటిని ప్రాసెస్ బ్లాక్ కింద ఫిక్స్ చేసేస్తాం. ఎందుకు, ఒకే డయాగ్రామ్లో ఒకే గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో కంటిన్యూస్ సీక్వెన్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ని ఇది ఒక బ్లాక్ కింద ఎగ్జిక్యూట్ చేసి రిప్రజెంట్ చేస్తుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ ఫంక్షన్. ఒక ఫంక్షన్ ఎలా అయితే మనం రిప్రజెంట్ చేస్తామో అలా మనం ఒక ప్రాసెస్ బ్లాక్ అనేది రిప్రజెంట్ చేస్తాం. అండ్ ద సెకండ్ వన్ చూడండి, డిసిషన్స్. డిసిషన్స్ అనేవి ఏంటి,
ఒక సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ రాసే శాంపుల్ ప్రోగ్రామ్ ఏంటి? ఓట్‌కి మనం ఏజ్ ఎలిజిబులా కాదా మనం చెక్ చేస్తాం. ప్రతి సి ప్రోగ్రామ్ రాసే ప్రతి ప్రోగ్రామర్ ఫస్ట్ అదే రాస్తారు. డెసిషన్స్ గురించి. అంటే మన ఏజ్ 18 కన్నా ఎక్కువుంటే యూ ఆర్ ఎలిజిబుల్ టు వోట్ అని ప్రింట్ చేస్తాం. అదర్ దాన్ యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు వోట్ అని చెప్పి మనం ప్రింట్ చేస్తాం. సో, డెసిషన్స్ అనేవేంటి అంటే ఒక కంట్రోల్ ఫ్లో అనేది మూవ్ అవ్వాలా? వద్దా? అనే ఒక కండిషన్‌ని మనం చెక్ చేస్తున్నాం. అండ్ ఆ కండిషన్‌ని స్కిప్ చేస్తున్నాము అంటే అక్కడ మనం ఇచ్చిన రూల్ ఏదైతే ఉందో అది ఫెయిల్ అయినప్పుడు ఆ డెసిషన్ అనేది ఫెయిల్ అయినప్పుడు మనం దాని నుంచి స్కిప్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ 2 వేస్ అనేవి మనం చూపించాలి. మోస్ట్ ఆఫ్ ద డెసిషన్స్ అనేవి 2 వేస్‌లో ఉంటాయి. ఎందుకు? ఒకటి యెస్ అయితే, ఒకటి నో అయితే. అలానే కొన్ని 3 వేస్ కూడా ఉంటాయి. అవి దాని యొక్క డిఫరెంట్ బ్రాంచెస్ కంట్రోల్ ఫ్లోని రిప్రజెంట్ చేస్తూ ఉంటాయి. సో, ఫైనల్లీ ప్రాసెస్ బ్లాక్ అంటే ఏంటంటే ఎక్కడ ఇంటరప్షన్ లేకుండా మీరు సీక్వెన్స్ ఆఫ్ స్టేట్మెంట్స్‌ని రిప్రజెంట్ చేసేటప్పుడు ప్రాసెస్ బ్లాక్. అండ్ డెసిషన్స్ అనేవి ఏదైనా ఒక డెసిషన్‌ని మీరు చెక్ చేయాలి. ఒక కంట్రోల్‌ని చెక్ చేయాలి బేస్డ్ ఆన్ ఎనీ రూల్ అన్నప్పుడు డెసిషన్. అండ్ కేస్ స్టేట్మెంట్. థర్డ్ వన్ ఈస్ కేస్ స్టేట్మెంట్. అంటే మీకు ఒక 10 కేసెస్ ఉన్నాయి. 10 డిఫరెంట్ కేసెస్ ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ కేస్‌ని ఒక బ్రాంచ్ కింద మీరు చెక్ చేద్దాం అనుకుంటున్నారు. సో, ఏ కేస్ అయినా మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సేమ్ యాస్ మనం సిలో స్విచెస్ ఎలా అయితే యూజ్ చేస్తామో స్విచ్ కాన్సెప్ట్ సేమ్ అలా. నెక్స్ట్ జంక్షన్ వచ్చేసరికి ఇది ఒక టార్గెట్‌ని ఫిక్స్ చేసుకొని, ఆ టార్గెట్ దగ్గరికి జంప్ చేసే ఛాన్స్ క్రియేట్ చేసేదాన్ని మనం జంక్షన్ అంటాం. సో, ఈ 4 కేటగరీస్‌లో మనం డయాగ్రామ్ క్రియేట్ చేయాలి అంటే ఎలా క్రియేట్ చేస్తాం? దానికి సంబంధించిన పిక్టోరియల్ రిప్రజెంటేషన్స్ ఎలా ఉంటాయనేది చూద్దాం. సో, ఇక్కడ చూడండి ప్రాసెసర్స్ ప్రొ ప్రాసెస్ ప్రాసెస్‌కి డూ ప్రాసెస్ ఏ అంటే ఒక సీక్వెన్స్ అనేది మనం క్రియేట్ చేస్తున్నాం. అంటే ప్రాసెస్ బ్లాక్ అన్నమాట. ఇది ఏ అనే ఒక ప్రాసెస్ బ్లాక్. ఏ అనే ఒక ప్రాసెస్ బ్లాక్ డూ ప్రాసెస్ ఏ అనేది ఇదొక ప్రాసెస్ బ్లాక్. నెక్స్ట్ డిసిషన్స్ అనేవేంటి? ఇక్కడ ఇఫ్ ఏ ఈక్వల్ టు బి అనేది ఒక డిసిషన్. సో, ఏ ఈక్వల్ టు బి అనే డిసిషన్‌లో 2 కండిషన్స్ ఉన్నాయి. దట్ ఈస్ ఫస్ట్ వన్ యెస్ అది పాజిటివ్ అయితే అండ్ నెగెటివ్ అయితే నో. సో, ఇలా డిసిషన్స్‌కి మనం ఈ పిక్టోరియల్ రిప్రజెంటేషన్ చూపిస్తాం. అండ్ థర్డ్ వన్ జంక్షన్స్ అంటే ఏం చెప్పుకున్నాం? వన్ స్టేట్మెంట్ నుంచి మనం డైరెక్ట్‌గా అనదర్ స్టేట్మెంట్‌కి మనం ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకొని స్కిప్ అవుతామన్నమాట. జంప్ చేస్తాం. దాన్ని జంక్షన్స్ అంటాం. అలాంటి సిట్యుయేషన్‌లో మనం ఈ పిక్టోరియల్ రిప్రజెంటేషన్ చూపిస్తాం. ఇవి మస్ట్ అండ్ షుడ్‌గా మీరు ఎగ్జామ్‌లో డ్రా చేయాలి. అండ్ కేస్ స్టేట్మెంట్‌కొచ్చేసరికి ఇవి డిఫరెంట్ కేసెస్ 1, 2 అండ్ సో ఆన్ ఎన్ డిఫరెంట్ కేసెస్. ఈ ఎన్ కేసెస్‌లో మీరు ఏ పర్టిక్యులర్ కేస్‌నైనా మూవ్ అవ్వాలి. మనం ఇన్ని నంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి అనేటప్పుడు మనం ఈ పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఇస్తాం. ఇందులో నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. కంట్రోల్ ఫ్లో గ్రాఫ్స్ విత్ ఫ్లో చార్ట్. సో, ఫస్ట్ ఆ రెండిట్లకి చిన్న మీకు బేసిక్ ఇంట్రడక్షన్ అన్నమాట. సో, ఫ్లో గ్రాఫ్స్ అండ్ ఫ్లో చార్ట్స్ రెండిట్ల మధ్యలో ప్రోగ్రామ్ ఫ్లో చార్ట్స్ అనేవి మనం రీఅసెంబుల్ చేసుకుంటూ చేస్తాం. ఫ్లో గ్రాఫ్స్‌లో ఏంటంటే వి డోంట్ షో ద డీటెయిల్స్ ఆఫ్ వాట్ ఈస్ ఇన్ ఎ ప్రాసెస్ బ్లాక్. ఇందాక మనం చెప్పుకున్నాం. ఫస్ట్ ఎలిమెంట్ ప్రాసెస్ బ్లాక్. సీక్వెన్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేవి తీసుకునేటప్పుడు సీక్వెన్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేవి ఒక ప్రాసెస్ బ్లాక్ కింద ఫ్లో గ్రాఫ్స్‌లో ఇస్తాం. బట్ ఫ్లో చార్ట్స్‌లో అలా కాదు. ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్మెంట్‌కి ఒక ఫ్లో చార్ట్ అనేది ఒక బాక్స్ అనేది డ్రా చేస్తాం. అలానే ఫ్లో చార్ట్స్‌లో ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్ బ్లాక్ ఈస్ డ్రాన్. నెక్స్ట్ ద ఫ్లో చార్ట్ ఫోకసెస్ ఆన్ ప్రాసెస్ స్టెప్స్. ప్రతి ప్రాసెస్ స్టెప్ మీద మనం ఫ్లో చార్ట్‌లో కాన్సంట్రేట్ చేస్తాం. బట్ ఫ్లో గ్రాఫ్‌కి వచ్చేసరికి కంట్రోల్ ఫ్లో అనే దాని మీద మనం కాన్సంట్రేట్ చేస్తాం. రెండిటికి డిఫరెన్స్ ఏంటి? ఫ్లో చార్ట్‌లో ప్రాసెస్ స్టెప్స్ ఇక్కడి నుంచి మనం ఎక్కడికి వెళ్ళాలో మనకు అవసరం లేదు. నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది మనం కాన్సంట్రేట్ చేస్తాం. ఫ్లో గ్రాఫ్‌కి వచ్చేసరికి అక్కడ కంట్రోల్ ఫ్లో ఆఫ్ ది ప్రోగ్రామ్. మీకు నేమ్‌లోనే ఉంది. సో, కన్‌ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ద యాక్ట్ ఆఫ్ డ్రాయింగ్ ఏ కంట్రోల్ ఫ్లో గ్రాఫ్ ఈస్ యూజ్‌ఫుల్ టూల్ దట్ కెన్ హెల్ప్ us క్లారిటీ ద కంట్రోల్ ఫ్లో అండ్ డేటా ఫ్లో ఇష్యూస్. అలానే మనం కంట్రోల్ ఫ్లో గ్రాఫ్‌లో ఏదైనా ఒక ఇష్యూ వచ్చిన డ్రాయింగ్‌లో సింపుల్‌గా మనం చెక్ చేయాల్సింది దాని యొక్క ఫ్లో అండ్ డేటా ఫ్లో. ఈ 2 ఇష్యూస్‌తోనే మనకి కంట్రోల్ ఫ్లో గ్రాఫ్ అనేది ఉంటుంది. అండ్ దీనికి సంబంధించి ఒక ప్రోగ్రామ్ ఎగ్జాంపుల్ అన్నమాట. ఇది ఒక ఎగ్జాంపుల్. ఇదే ఎగ్జాంపుల్‌ని మీరు ఒక కంట్రోల్ ఫ్లో గ్రాఫ్ రిప్రజెంటేషన్ ఇవ్వాలి అంటే, ఒక ఫ్లో చార్ట్ రిప్రజెంటేషన్ ఇవ్వాలి అంటే ఎలా ఇస్తారు? సో, ఇక్కడ 2 ఇన్‌పుట్స్ తీసుకున్నాం. దట్ ఈస్ ఎక్స్, వై. దీన్ని థర్డ్ వేరియబుల్‌లో ఎక్స్ ప్లస్ వై కింద యాడ్ చేస్తున్నాం. అండ్ ఫోర్త్ వేరియబుల్‌లో ఎక్స్ మైనస్ వై కింద యాడ్ చేస్తున్నాం. ఇవన్నీ సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ అయితే మనకి ఇక్కడ ఒక కండిషన్ వచ్చింది. దిస్ ఈస్ డిసిషన్.
z ఈస్ గ్రేటర్ దాన్ 0 గో టు SAM అని చెప్పాం. అంటే SAM అనే స్టెప్ దగ్గరికి మనం జంక్షన్ స్టెప్ జంప్ చేస్తున్నాం. సో దీన్ని సింపుల్ గా ఎలా రిప్రజెంట్ చేస్తాం చూద్దాం. ఇది ఈ ప్రోగ్రామ్ కి సంబంధించిన ఫ్లో చార్ట్. ఫ్లో చార్ట్ చూడండి, మీరు ప్రతిదీ రిప్రజెంట్ చేస్తారు. ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్పుట్ x, y రిప్రజెంట్ చేశారు. నెక్స్ట్ z కోలన్ ఈక్వల్ టు x ప్లస్ y రిప్రజెంట్ చేశారు. సో ఇది ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్మెంట్, ప్రతిది లూప్, ప్రతి జంపింగ్, ప్రతి స్టేట్మెంట్ మనం రిప్రజెంట్ చేస్తాం. ఇదే ప్రోగ్రామ్ ఒక కంట్రోల్ ఫ్లో గ్రాఫ్ కి వచ్చేసరికి ఎంత సింప్లిఫై ఉంటుందో చూద్దాం. సో దిస్ ఈస్ కంట్రోల్ ఫ్లో గ్రాఫ్. మీరు ఫస్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే z ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 మనం తీసుకున్న ఫస్ట్ డిసిషన్. దానికి ముందు 3 స్టేట్మెంట్స్ ఉంటే 3 స్టేట్మెంట్స్ ని సింపుల్ గా ప్రాసెస్ 1 అని మెన్షన్ చేసేసాం. అలానే ఇక్కడ నుంచి మనం జంక్షన్ చూడండి, SAM కి జంప్ చేయాలి. సో దాన్ని సింపుల్ గా ఒక లూపింగ్ తో మనం రిప్రజెంట్ చేసాం. సో ఇలా ఏంటంటే ఇక్కడ బల్క్ స్టేట్మెంట్స్ ని ఒకే బాక్స్ లో ఈజీగా రిప్రజెంట్ చేయొచ్చు. అండ్ ఇది ఇంకా ఈజీ చేస్తూ మనం డ్రా చేసేది అంటే ఇక్కడ 1 అనేది ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్, 3 అనేది ఒక కండిషన్, ఇట్ రిప్రజెంట్ z ఈస్ గ్రేటర్ దాన్ 0. అంటే ఇంకా ఈ బాక్సెస్ కూడా గీయకుండా మనం ఇంకా సింప్లిఫై చేసుకునే డయాగ్రామ్ సేమ్ అదే కండిషన్ ని ఫాలో అవుతూ ఉంటాం. అండ్ ద నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి మనకి లింక్డ్ లిస్ట్ రిప్రజెంటేషన్. లింక్డ్ లిస్ట్ రిప్రజెంటేషన్ ఏంటంటే ఇప్పుడు ఏదైతే మనం రిప్రజెంటేషన్ చేస్తున్నామో ఇప్పటి వరకు మనం చేసిందంతా ఏంటి, ప్రోగ్రామ్ యొక్క కాన్సెప్ట్ ని పిక్టోరియల్ గా రిప్రజెంట్ చేసాం. ఇప్పుడు లింక్డ్ లిస్ట్ రిప్రజెంటేషన్. లింక్డ్ లిస్ట్ అనేది మనం ఎక్కడ వింటాం, ఫస్ట్ టైం డేటా స్ట్రక్చర్స్ లో వింటాం. ఇట్ కంటైన్స్ ఏ నోడ్. నోడ్ లో 2 పార్ట్స్ ఉంటాయి, డేటా పార్ట్, అడ్రస్ పార్ట్. సో ఇవన్నీ మనకి లింక్డ్ లిస్ట్ అంటే మనకి గుర్తొచ్చే విషయాలు. ఇక్కడ లింక్డ్ లిస్ట్ అనేది ఎలా యూజ్ అవుతుంది అంటే ఇది కూడా ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్, ఫ్లో గ్రాఫ్స్ లో ఎలా అయితే ఉంటుందో అలానే మనం ఇక్కడ కంట్రోల్ ఫ్లో అనేది రిప్రజెంట్ చేయడానికి లింక్డ్ లిస్ట్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే లింక్డ్ లిస్ట్ రిప్రజెంటేషన్ లో ప్రతి దాంట్లో నోడ్స్ ఉంటాయి. ఇక్కడ ఈచ్ నోడ్, ఇక్కడ పాయింట్ చూడండి, ఈచ్ నోడ్ అనేది నేమ్ అండ్ దెర్ ఈజ్ అన్ ఎంట్రీ ఆన్ ద లిస్ట్. ఇక్కడ ఒక ఎంట్రీకి సంబంధించి ఒక బాక్స్ ఉంటుంది, ఒక ఛాన్స్ ఉంటుంది అండ్ నేమ్ ఉంటుంది. సో ఇది మనకి లింక్డ్ లిస్ట్ రిప్రజెంటేషన్ అనమాట. సో ఇక్కడ 1 అనేది ఫస్ట్ లింక్డ్ లిస్ట్ లో స్టార్టింగ్ పాయింట్, దట్ ఈస్ బిగిన్. ఇక్కడ బిగిన్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్తుంది, పాయింట్ నెంబర్ 3కి వెళ్తుంది, దట్ ఈస్ z ఈస్ గ్రేటర్ దాన్ 0. అంటే ఈ ఫస్ట్ నెంబర్ కి నేమ్ అనేది ఇచ్చాం అండ్ ద లింక్డ్ పాయింట్ ఇచ్చాం, ఎంట్రీ పాయింట్. సో ఈ 1 అనే పాయింట్ నుంచి మనం ఏ పాయింట్ కి ఎంట్రీ అవ్వాలనేది మెన్షన్ చేసాం, దట్ ఈస్ 3. సో నెక్స్ట్ 3కి మూవ్ అయ్యాం. 3 యొక్క నేమ్ ఏంటి, z ఈస్ గ్రేటర్ దాన్ 0. ఈ z ఈస్ గ్రేటర్ దాన్ 0 నేమ్ అయితే దానికి సంబంధించిన ఎంట్రీ పాయింట్ వచ్చేసరికి 4. 4 అనేది ఎప్పుడు ఫాల్స్ అయితే, అదే నెక్స్ట్ 5 అనేది ఎప్పుడు ట్రూ అయితే. నెక్స్ట్ అగైన్ ఇఫ్ కేస్ మనం 5కి వచ్చాం అనుకోండి, నెక్స్ట్ పాయింట్ ఎంట్రీ పాయింట్ 6కి వస్తాం. ఇక్కడ ఏమని ఉంది, నేమ్ లూప్ అని ఉంది, అంటే నెక్స్ట్ ఎంట్రీ పాయింట్ 7. నెక్స్ట్ ఎంట్రీ పాయింట్ చూడండి, అగైన్ వీఆర్ చెకింగ్ ద కండిషన్ ఇస్ 4. సో ఇలా ప్రతిదీ కూడా మనకి 2 పార్ట్స్ ఉంటాయి, దట్ ఈస్ ద ఫస్ట్ పార్ట్ నేమ్ అండ్ ద సెకండ్ వన్ ఎంట్రీ పాయింట్. ఎంట్రీ పాయింట్ రిప్రజెంట్స్ వేర్ వీ హ్యావ్ టు గో, మనం ఎక్కడికి వెళ్ళాలి అనేది ఇక్కడ రిప్రజెంట్ చేస్తుంది. అండ్ ద నెక్స్ట్ వన్ ఫ్లో గ్రాఫ్. సో ఫ్లో గ్రాఫ్ లో మళ్ళీ ఇప్పుడు ఇదే లింక్డ్ లిస్ట్ రిప్రజెంటేషన్ కి మనం ఒక ఫ్లో గ్రాఫ్ మెన్షన్ చేయాలి అంటే సింపుల్ గా ఇఫ్ a ఈక్వల్ టు 0 అండ్ b ఈక్వల్ టు 1 ఇన్ ఎస్ అయితే కనుక ఇది నో అయితే, అంటే మల్టిపుల్ కండిషన్స్ చెక్ చేసేటప్పుడు సేమ్ అదే సిచ్యువేషన్ మనం సింగిల్ గా చెక్ చేయాలి అంటే. సో ఇక్కడ కంట్రోల్ ఫ్లో గ్రాఫ్ లో మనకి వచ్చేసరికి ఇంకా డిఫరెంట్ లింక్డ్ లిస్ట్ రిప్రజెంటేషన్స్ లో మనం డిఫరెంట్ కాన్సెప్ట్స్ తీసుకుంటాం. యాక్చువల్ గా ఈ డయాగ్రామ్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఒక ప్రోగ్రామ్ కరెస్పాండెన్స్ ని ఫ్లో గ్రాఫ్ లో ఎలా రిప్రజెంట్ చేయాలి అనేది మనకి దీనికి సంబంధించిన డయాగ్రామ్. సో సింపుల్ గా ఈ యూనిట్ నుంచి మీకు ఏ క్వశ్చన్స్ అయితే అడుగుతారో దానికి సంబంధించి ప్రతిదీ డయాగ్రామ్ డ్రా చేసి మనం కవర్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఫైనల్ గా మనం వెళ్ళేది పాత్ టెస్టింగ్. పాత్ టెస్టింగ్ వచ్చేసరికి ఫస్ట్ దానికి సంబంధించి ఇంట్రడక్షన్ మనం తెలుసుకోవాలి. పాత్ టెస్టింగ్ అంటే నేమ్ ని బట్టి మనం ఫస్ట్ ఐడెంటిఫై చేద్దాం, దట్ ఈస్ పాత్. పాత్ అంటే ఏంటి, మనం ఏ పాత్ లో వెళ్ళాలి, ఎటు నుంచి ఎక్కడికి ట్రావెల్ అవ్వాలి అని సింపుల్ గా చెప్పేదాన్ని మనం పాత్ అంటాం. ఇక్కడ పాత్ టెస్టింగ్ అంటే మనం వెళ్ళే రూట్ అనేది కరెక్ట్ గా టెస్ట్ చేసుకుంటూ వెళ్తున్నాం, దట్ ఈస్ పాత్ టెస్టింగ్ ఈస్ ద నేమ్ గివెన్ టు ఎ ఫ్యామిలీ ఆఫ్ test techniques based on judicially selecting a set of test pass through the program. సో ఇక్కడ పాత్ టెస్టింగ్ అనేది ఏంటంటే ఒక నేమ్, అది ఏ నేము, టెస్ట్ టెక్నిక్స్ అనే కాంబినేషన్ ఒక ఫ్యామిలీకి మనం ఇచ్చే చిన్న నేమ్.
ఇది ఒక సెట్ ఆఫ్ టెస్ట్ పాత్ ని ప్రోగ్రామ్ మొత్తం మనం ఒక ప్రోగ్రామ్ రైట్ చేసాం 100 లైన్స్ ఆఫ్ ప్రోగ్రామ్. ఆ 100 లైన్స్ ఆఫ్ ప్రోగ్రామ్ యొక్క టోటల్ సెట్ ని మనం ఒక్కొక్క టెస్ట్ చేసుకుంటూ వెళ్తున్నాం. అంటే ఒక ప్రోగ్రామ్ యొక్క ఫస్ట్ పార్ట్ లో ఒక టెస్ట్ చేస్తాం, సెకండ్ పార్ట్ లో ఎనదర్ టెస్ట్ చేస్తాం. ఇలా ఒక కలెక్షన్ ఆఫ్ సెట్స్ ని టెస్ట్ చేసే ఒక సెట్ ని మనం పాత్ టెస్టింగ్ అని చెప్పి కాల్ చేస్తాం. ఇఫ్ ద సెట్ ఆఫ్ పాత్స్ ఆర్ ప్రాపర్లీ చూజన్ దెన్ వీ హ్యావ్ అచీవ్డ్ సమ్ మెజర్ ఆఫ్ టెస్ట్ త్రూనెస్. టెస్ట్ త్రూనెస్ ద్వారా మనం కొన్ని అచీవ్ చేసినప్పుడు ప్రాపర్ గా ఈ సెట్ ఆఫ్ పాత్స్ అనేవి మనం ఫస్ట్ చూస్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొన్ని పాత్స్ అనేవి కొన్ని పికప్ చేసుకున్నారు. పికప్ చేసుకున్న తర్వాత ఎవ్రీ సోర్స్ స్టేట్మెంట్ హ్యాస్ బిన్ ఎగ్జిక్యూటెడ్ అట్లీస్ట్ వన్స్. అంటే కొన్ని పాత్ స్టేట్మెంట్స్ లో ప్రతి సోర్స్ స్టేట్మెంట్ అనేది కంపల్సరీ ఒకసారి ఎగ్జిక్యూట్ అవ్వాలని ఉంటుంది. అండ్ పాత్ టెస్టింగ్ టెక్నిక్స్ ఆర్ ద ఓల్డెస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రక్చరల్ టెస్ట్ టెక్నిక్స్. ఇప్పుడు పాత్ టెస్టింగ్ టెక్నిక్స్ లో చాలా టెక్నిక్స్ వచ్చేసినాయి. అందులో ఓల్డెస్ట్ కింద చెప్పాలి అంటే ఆల్ స్ట్రక్చరల్ టెస్ట్ టెక్నిక్స్ అనేవి మనకి ఓల్డెస్ట్ టెక్నిక్స్. ఇప్పుడు ప్రెసెంట్ పాత్ టెస్టింగ్ అనేది ఎలా ఉంటుందంటే ఒక న్యూ సాఫ్ట్వేర్ ని ఎలా అయితే మనం మోస్ట్ అప్లికబుల్ టు న్యూ సాఫ్ట్వేర్ కి ఎలా అయితే మనం తీసుకుందాం అనుకుంటున్నామో అలా ఒక పాత్ టెస్టింగ్ లో ప్రెసెంట్ ఏవైతే లేటెస్ట్ ఉంటాయో వాటిని మోస్ట్ అప్లికబుల్ కింద మనం చూస్ చేసుకుంటాం. అందులో యూనిట్ టెస్టింగ్, path testing is most applicable to new software for unit testing. ఒక యూనిట్ టెస్టింగ్ పెర్ఫార్మ్ చేయాలి అంటే డెఫినెట్ గా మనం లేటెస్ట్ పాత్ టెక్నిక్స్ అనేవి మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇట్ రిక్వైర్స్ కంప్లీట్ నాలెడ్జ్ ఆఫ్ ది ప్రోగ్రామ్ స్ట్రక్చర్. సో ప్రీవియస్ గా ఉన్న పాత్ టెస్టింగ్స్ కి మనం పక్కన పెడితే ప్రెసెంట్ ఉన్న ప్రోగ్రామ్ స్ట్రక్చర్ గురించి తెలిస్తేనే వాటి మీద మనం ఈజీగా టెస్టింగ్ అనేది అప్లై చేయగలుగుతాం. సో ఒక టెస్టింగ్ చేసే పర్సన్ కి మినిమం ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్ ని అండర్స్టాండ్ చేసుకుని నాలెడ్జ్ కూడా ఉండాలి. అండ్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ పాత్ టెస్టింగ్ ర్యాపిడ్లీ deteriorates as the size of the software aggregate and టెస్ట్ ఇంక్రీజెస్. సో ఏదైతే పాత్ టెస్టింగ్ అనేది స్టెప్ బై స్టెప్ మనం ఎఫెక్ట్ అనేది చూపిస్తూ ఉంటుందో దాని గురించి వాటి మీద కంపల్సరీ మనం ప్రోగ్రామ్స్ మీద కాన్సన్ట్రేషన్ కూడా చేయాలి. అండ్ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా లింక్డ్ లిస్ట్ రిప్రజెంటేషన్, ఫ్లోగ్రాఫ్ రిప్రజెంటేషన్ ఉన్నాయి కదా, అలానే మనకి ఇక్కడ పాత్స్, నోడ్స్ అండ్ లింక్స్. ఫస్ట్ మనం పాత్ గురించి చూద్దాం. ఏ పాత్ త్రూ ఏ ప్రోగ్రామ్ ఈజ్ ఎ సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఆర్ స్టేట్మెంట్స్ దట్ స్టార్ట్స్ at an entry, junction or decisions and ends at another or possibly the same junction, decision or exit. పాత్ అనేది ఏం రిప్రజెంట్ చేస్తుంది? ఒక సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ని ఆర్ స్టేట్మెంట్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. అలానే ఒక సీక్వెన్స్ అనేది మనకి ఎలా స్టార్ట్ అవుతుంది? ఒక ఎంట్రీతో స్టార్ట్ అవుతుంది. ఒకసారి మనం ఎంట్రీ అయిన తర్వాత కొన్ని జంపింగ్ స్టేట్మెంట్స్ ఉండొచ్చు, కొన్ని కండిషన్స్ ఉండొచ్చు, అండ్ అక్కడ కొన్ని స్టేట్మెంట్స్ నుంచి మనం మూవ్ అయిపోవచ్చు అండ్ కొన్ని స్టేట్మెంట్స్ లో ఎండ్ అయిపోవచ్చు. ఇలా ప్రతిదీ కూడా ఒక పాత్ లో రిప్రజెంట్ చేస్తాం. అలానే ఒక పాత్ నుంచి మనం సెవెరల్ జంక్షన్ కి మూవ్ అవ్వచ్చు, సెవెరల్ ప్రాసెసెస్ కి మూవ్ అవ్వచ్చు, సెవెరల్ స్టేట్మెంట్స్ కి మూవ్ అవ్వచ్చు. ఇక్కడ పాత్ అనేది ఎలా ఉంటుంది అంటే డిఫరెంట్ పార్ట్స్ కింద ఉంటుంది. ఇక్కడ సిగ్మెంట్ మీన్స్ ఇట్ ఈస్ ఎ స్మాల్ పార్ట్. ప్రతి పార్ట్ ఒక పాత్ అనేది ఏంటంటే డిఫరెంట్ స్మాల్ పాయింట్స్ కింద మనం కన్సిస్ట్ చేస్తాం. సో ఆల్రెడీ చెప్పుకున్నట్టుగా ద సెగ్మెంట్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఏ సింగిల్ ప్రాసెస్ దట్ లైస్ బిట్వీన్ ద టూ నోడ్స్. ఒక నోడ్ లో మనం ఏం చెప్పుకున్నాం? ఒక నేమ్ అండ్ ఎంట్రీ పాయింట్ చెప్పుకుంటే అలాంటి టూ నోడ్స్ మధ్యలో ఉన్న ఒక లింక్ నే మనం పాత్ కింద చెప్తాం. సో దట్ ఈస్ ఎ సిగ్మెంట్. A path segment is succession of consecution links that belongs to the some path. ఇవన్నీ కూడా పాత్ కి సంబంధించిన ఇంట్రడక్షన్ పాయింట్స్. అండ్ ద నేమ్ ఆఫ్ ఎ పాత్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది నోడ్స్ అలాంగ్ ద పాత్. సో డెఫినెట్ గా నోడ్ కి కూడా మనం ఆ పాత్ నేమ్ తో మనం మెన్షన్ చేసుకుంటాం. పాత్ ఎలా అయితే మెన్షన్ చేస్తామో అలానే దాంతో పాటు నోడ్ అనేది కూడా మెన్షన్ చేస్తాం. సో ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. an example flow graph to explain the path selection. సో మనం ఇక్కడ ఫస్ట్ బిగిన్ 1 అనేది ఇక్కడ బిగిన్ చేసినప్పుడు 1 నుంచి ఏ అనే ఒక నేమ్ అనేది మెన్షన్ చేసాం. దట్ ఈస్ ద పాత్ నేమ్. ఏ అనే నేమ్ తో 1 నుంచి 3 కి మూవ్ అయ్యాం అండ్ 3 నుంచి 4 కి మూవ్ అయ్యాం. 4 కి మూవ్ అయిన తర్వాత ఇక్కడ చూడండి 4 నుంచి ఎస్ అయితే 5 కి మూవ్ అవుతున్నాం, 4 నుంచి నో అయితే 9 కి మూవ్ అవుతున్నాం, అగైన్ 9 నుంచి ఎస్ అయితే 10 కి మూవ్ అవుతున్నాం, 9 నుంచి నో అయితే 8 కి మూవ్ అవుతున్నాం. మీకు ఇక్కడ ప్రతి పాత్ అంటే 1 అనేది ఒక నోడ్, 3 అనేది ఒక నోడ్, 4 అనేది ఒక నోడ్, 5 అనేది ఒక నోడ్. ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్ కి కనెక్షన్ పాయింట్ ఒకటి ఉంది కదా, అదే పాత్. ఆ పాత్ కి ఒక నేమ్ ఇచ్చాం, దట్ ఈస్ ఏ. అంటే ఇట్ ఈస్ నాట్ ఏ కంప్లీట్ పాత్, ఇట్ ఈస్ ఎ సిగ్మెంట్.
సో ఇదొక చిన్న సెగ్మెంట్, ఇదొక సెగ్మెంట్, ఇదొక సెగ్మెంట్. ఇలాంటి సెగ్మెంట్స్ ని కంబైన్డ్ గా మనం ఒక పాత్ కింద రిప్రజెంట్ చేస్తున్నాం. ఈ డయాగ్రామ్ ని మనం ఒక పాత్ ఫార్మేషన్ లో చెప్పాలి అంటే పాత్ టెస్టింగ్. సో ఇది ఒక పాత్ టెస్టింగ్. ఇక్కడ మొత్తం పాత్స్ అనేవి మెన్షన్ చేసాం, ఇక్కడ మనం తీసుకున్న డిసిషన్స్ అనేవి మెన్షన్ చేసాం, ఇక్కడ ప్రాసెస్ లింక్స్ అనేవి మెన్షన్ చేసాం. సో మనం తీసుకున్న డయాగ్రామ్స్ లో ఆల్ వేరియబుల్ నేమ్స్, దట్ ఈస్ ABCDEFGHIJKLM, అండ్ మనం తీసుకున్న డిసిషన్స్ కి సంబంధించిన లూపింగ్ పాయింట్స్ ఒకసారి చూడండి. మనం తీసుకున్న లూప్స్ చూడండి 4, 6, 7 అండ్ 9. అలానే ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం, 1 నుంచి 3కి ABC, ఎస్ అయితే కనుక ABCD, అగైన్ ఎస్ అయితే కనుక ABCDE. ఓకే, ఇలా మనం నెక్స్ట్ డయాగ్రామ్ లో రిప్రజెంట్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి ABCDE అంటే 4 కండిషన్ లో ఎస్ అయినా 6 కండిషన్ లో ఎస్ అయితే మనం వెళ్ళేది ABCDE పాత్ అన్నమాట. దానికి సంబంధించిన ప్రాసెస్ లింక్స్ A విజిట్ చేసాం, B విజిట్ చేసాం, C విజిట్ చేసాం, D విజిట్ చేసాం అండ్ E విజిట్ చేసాం. ఇక్కడ 4th కండిషన్ లో నో అవటం వల్ల మనం నెక్స్ట్ మూమెంట్ కి నో కండిషన్ కి వెళ్ళలేదు, అండ్ 6th కండిషన్ లో కూడా ఎస్ అవ్వటం వల్ల మనం నో సైడ్ వెళ్ళలేదు. అలా ప్రతిదీ మీరు ఈచ్ అండ్ ఎవ్రీ రిమైనింగ్ పాత్ కూడా ఒకసారి డయాగ్రామ్ లో చెక్ చేసుకోండి. ఈ డయాగ్రామ్ ఈజ్ వెరీ వెరీ ఈజీ. మీరు ప్రీవియస్ గా ఉన్న డయాగ్రామ్ కనుక మీరు అక్కడ నోట్ చేసుకుంటే ఈజీగా మీరు దీన్ని కూడా డ్రా చేయొచ్చు. సో ఒకసారి మీరు ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీకు అది గుర్తుండకపోతే మీకు నచ్చినట్టుగా ఆ పాత్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. అది కంపల్సరీ మనం అలా తీసుకోవాలని ఏం లేదు. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ యూనిట్ 1, లూప్స్. లూప్స్ అనేది ఏంటంటే మనం కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్ ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేసుకుంటూ వెళ్తాం. సో ఏ సింగిల్ లూప్ కెన్ బి కవర్డ్ విత్ 2 కేసెస్. ప్రతి సింగిల్ లూప్ కూడా 2 టైప్స్ లో మనకి కవర్ చేస్తుంది. అదేంటంటే లూపింగ్ అండ్ నాట్ లూపింగ్. సో ఇక్కడ కేస్ 1 అనేది ఏం రిప్రజెంట్ చేస్తుంది, సింగిల్ లూపే ఉంది అంటే మన ప్రోగ్రామ్ లో సింగిల్ లూపే ఉంది. దాని యొక్క మినిమం వాల్యూ 0 కింద తీసుకుంటున్నాం అండ్ మాక్సిమం వాల్యూ n కింద తీసుకుంటున్నాం. నో ఎక్స్క్లూడెడ్ వాల్యూస్, దట్ ఈస్ ద కేస్ 1. అండ్ కేస్ 2 వచ్చేసరికి సింగిల్ లూప్, నాన్ జీరో మినిమం, నో ఎక్స్క్లూడ్ వాల్యూస్. అది మనం సెకండ్ కండిషన్ కింద, సెకండ్ కేస్ కింద తీసుకున్నాం. కేస్ 3 వచ్చేసరికి సింగిల్ లూప్స్ విత్ ఎక్స్క్లూడెడ్ వాల్యూస్. సో దట్ ఈస్ కేస్ 3 కింద మనం డిస్కస్ చేస్తున్నాం. ఇలా 3 కేసెస్ అనేవి తీసుకున్నప్పుడు మనం టోటల్ గా ప్రతి లూపింగ్ లో, అలానే మనకి లూపింగ్ వచ్చేసరికి మీకు నెస్టెడ్ లూప్స్, ఒక లూప్ లో ఎనదర్ లూప్ యూజ్ చేయడం, ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ లూప్స్ అనేవి మనం ప్రోగ్రామింగ్ లో చూస్తాం. సో అలానే మనకి ఇక్కడ టెస్టింగ్ లో కూడా లూపింగ్ వచ్చేసరికి సేమ్ అలానే మనకి డిఫరెంట్ లూప్స్ అనేవి ఉంటాయి. అలానే ఫస్ట్ కేస్ అనేది మీకు ఏం రిప్రజెంట్ చేస్తుంది, లూపింగ్. కేస్ 1 అనేది సింగిల్ లూప్ లోనే ఉంటుంది బట్ 0 మినిమం వాల్యూని కంటైన్ చేస్తుందని చెప్తున్నాం. సో ఇలా 3 కేసెస్ గురించి చూద్దాం. దెర్ ఆర్ ఓన్లీ 3 కైండ్స్ ఆఫ్ లూప్స్ విత్ రెస్పెక్ట్ టు ది పాత్ టెస్టింగ్. సో నేను కేస్ 1 గురించి కొన్ని పాయింట్స్ చెప్తున్నాను. ఇక్కడ ఒక 1 పాస్ త్రూ లూప్ ద్వారా మనం వెళ్తాం. అలానే ఏ టిపికల్ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ అనేవి కవర్ చేసుకుంటూ వెళ్తాం. ద మాక్సిమం నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ అనేది కవర్ చేసుకుంటూ వెళ్తాం. సో ఇక్కడ యూజ్ చేసే మెయిన్ 3 కైండ్స్ ఆఫ్ పాత్ టెస్టింగ్స్ అనేవి, 3 కైండ్స్ ఆఫ్ లూప్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీరు ఈ 3 కేసెస్ గురించి జస్ట్ తెలుసుకుంటే చాలు. బట్ మనం మెన్షన్ చేయాల్సిన పాయింట్స్ వచ్చేసరికి 3 కైండ్స్ ఆఫ్ లూప్స్. ఆ 3 కైండ్స్ ఆఫ్ లూప్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ వన్ నెస్టెడ్ లూప్స్. నెస్టెడ్ లూప్స్ అనేవి ఏంటి, ఒక లూప్ లో మీకు ఎనదర్ లూప్ అనేది ఉంటుంది. సో అంటే మీకు ఆల్రెడీ ఒక ప్రోగ్రామింగ్ లో మనం చూస్తాం నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అని చెప్పి. అంటే మీరు వన్స్ ఒక ఇఫ్ ఓపెన్ చేశారు అంటే ఆ ఇఫ్ నుంచి క్లోజింగ్ అయ్యేలోపు ఆ మధ్యలో ఇంకొక ఇఫ్ ఎల్స్ ఉంటుంది. దాన్ని మనం నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అంటాం. సేమ్ అలానే నెస్టెడ్ లూప్స్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, ద నెంబర్ ఆఫ్ టెస్ట్ టు బి పెర్ఫార్మ్డ్ ఆన్ నెస్టెడ్ లూప్స్ విల్ బి ద ఎక్స్పోనెంట్ ఆఫ్ ద టెస్ట్ పెర్ఫార్మ్డ్ ఆన్ సింగిల్ లూప్స్. ఒక సింగిల్ లూప్ లోనే నెంబర్ ఆఫ్ టెస్ట్లు అనేవి మనం పెర్ఫార్మ్ చేస్తాం. బట్ ఏంటంటే ఒక నెస్టెడ్ లూప్స్ కాంబినేషన్ లో మనం ఎక్స్పోనెంట్ చేసుకుంటాం. అండ్ ఇది ఎలా స్టార్ట్ అవుతుంది, స్టార్ట్స్ ఎట్ ద ఇన్నర్ మోస్ట్ లూప్. అంటే నేను ఇక్కడ డ్రా చేయడానికి ఈరోజు కుదరలేదు, సారీ ఫర్ దట్. సో మాక్సిమం నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీరు ఫస్ట్ ఒక లూప్ అనేది స్టార్ట్ చేశారు, ఓపెన్ బ్రేస్ చేశారు. నెక్స్ట్ ఇన్ మిడిల్ లో ఇంకొక ఎనదర్ లూప్ అనేది తీసుకున్నారు. సో ఫస్ట్ ఇక్కడ లూప్ అనేది కండిషన్ చెక్ చేసుకుంటుంది, కానీ మనకి ఎగ్జిక్యూషన్ స్టెప్ అంతా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఇన్నర్ లూప్ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ సెట్ ఆల్ ద అవుటర్ లూప్స్ టు దేర్ మినిమం వాల్యూస్.
సో నెక్స్ట్ ఈ ఔటర్ లూప్ ఏదైతే ఉందో ఫస్ట్ అది మినిమం వాల్యూతో స్టార్ట్ అవుతుంది. అండ్ ఇన్నర్ లూప్ అనేది మొత్తం స్టార్టింగ్ మినిమం నుంచి మాక్సిమం వరకు రీచ్ అయిన తర్వాత మనం అవుట్ సైడ్ లూప్ కి మళ్ళీ సెకండ్ వాల్యూతో వస్తాం. అండ్ టెస్ట్ ద మినిమం +1, టిపికల్, మాక్సిమం -1 అండ్ మాక్సిమం ఫర్ ది ఇన్నర్ మోస్ట్ లూప్. సో ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇన్నర్ లూప్ లో ఫస్ట్ 1 to 10 మనం ఇటరేషన్స్ ఇచ్చామనుకోండి, 1 కంప్లీట్ అయిపోవాలి, 2 కంప్లీట్ అయిపోవాలి అండ్ సో ఆన్ 10. అప్పుడు అవుటర్ లూప్ కి వచ్చి మనం సెకండ్ ఇటరేషన్ స్టార్ట్ చేస్తాం. వైల్ హోల్డింగ్ ద అవుటర్ లూప్స్ ఎట్ దేర్ మినిమం ఇటరేషన్ పారామీటర్ వాల్యూస్. సో ఫస్ట్ మనం అవుటర్ ఇటరేషన్ లో 1 తో స్టార్ట్ అయ్యి లోపల 10 ఇటరేషన్స్ కంప్లీట్ చేసుకుని అగైన్ అవుటర్ లూప్ కి వచ్చి మళ్ళీ సెకండ్ ఇటరేషన్ తో మళ్ళీ లోపల 10 ఇటరేషన్స్ కంప్లీట్ చేసుకుంటాం. దట్ ఈస్ ద నెస్టెడ్ లూప్. ఇఫ్ యూ హ్యావ్ డన్ ద అవుట్కమ్స్ లూప్స్ అంటే మొత్తం టోటల్ అవుట్ మోస్ట్ లూప్ అన్ని కంప్లీట్ అయిపోతే మనం నెక్స్ట్ టోటల్ లూప్స్ నుంచి స్కిప్ అయిపోయి బయటకు వెళ్ళిపోతాం. అండ్ ఈ ప్రాసెస్ అంతా కూడా మనకి లూప్స్ అనేవి సైమల్టేనియస్ గా కవర్ చేసుకుంటూ వెళ్తాం. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి కన్కాటినేటెడ్ లూప్స్. కన్కాటినేటెడ్ లూప్స్ అనేవి ఒక సింగిల్ లూప్ ఉంటుంది అండ్ నెస్టెడ్ లూప్ ఉంటుంది. నేను ఇక్కడ డ్రా చేయడం కుదరట్లేదు కానీ నేను మీకు డయాగ్రామ్ చూపిస్తాను, వెయిట్ చేయండి. ఓకే, 2 టైప్స్ ఆఫ్ లూప్స్ అనేవి మనం యూజ్ చేస్తాం. అవి కన్కాటినేటెడ్ లూప్స్ అంటాం. ఇది మీకు ఎగ్జామ్ కోసం నేను ఇచ్చిన కంటెంట్, మీరు నోట్ చేసుకోండి. అండ్ హారిబుల్ లూప్స్ ఏంటంటే, హారిబుల్ లూప్స్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ నెస్టెడ్ లూప్స్. అంటే కన్కాటినేటెడ్ లూప్స్ లో ఒక సింగిల్ లూప్ ఉండొచ్చు, ఒక నెస్టెడ్ లూప్ ఉండొచ్చు. బట్ అన్ని నెస్టెడ్ లూప్స్ కాంబినేషన్ తీసుకుంటే దాన్ని హారిబుల్ లూప్స్ అంటాం. దానికి సంబంధించిన ఒక చిన్న డయాగ్రామ్. సింపుల్ లూప్ చూడండి, ఇది ఒక లూప్. దీని నుంచి ట్రూ అయితే మనం ఇలా వెళ్తాం అండ్ అగైన్ మూవ్ అవుతూ ఇలా వచ్చేస్తాం. ఇది ఒక లూప్ ఒక్కటే అన్నమాట. ఇందులోనే మినిమం తో స్టార్ట్ అవుతాం, మన మాక్సిమం కి రీచ్ అవుతాం. నెస్టెడ్ లూప్స్ లో ఏం చేస్తున్నాం, 2 లూప్స్ అనేవి తీసుకున్నాం. దీన్ని ఇన్నర్ లూప్ అంటాం, దీన్ని అవుటర్ లూప్ అంటాం. సో ఇన్నర్ లూప్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే మీరు అవుటర్ లూప్ తో స్టార్ట్ అయ్యి ఇన్నర్ లూప్ మొత్తం ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మళ్ళీ అగైన్ అవుటర్ లూప్ కి మీరు వస్తారు. కన్కాటినేటెడ్ లూప్స్ అంటే సింపుల్ లూప్ ప్లస్ నెస్టెడ్ లూప్స్. అలా మనం ఏంటంటే 2 సింగిల్ లూప్స్ అయినా అవ్వచ్చు, ఒక నెస్టెడ్ ఒక సింగిల్ అయినా అవ్వచ్చు. సో ఆ కాంబినేషన్స్ తో 2 కాంబినేషన్ ని కన్కాటినేట్ చేస్తే, ఇక్కడ చూడండి 2 సింగిల్ లూప్స్ ని మనం కన్కాటినేట్ చేసాం, దాన్ని కన్కాటినేటెడ్ లూప్స్ అంట. అన్స్ట్రక్చర్డ్ లూప్స్ వచ్చేసరికి 2 నెస్టెడ్ లూప్స్ కాంబినేషన్. సో దిస్ ఈజ్ 1 లూప్ అండ్ దిస్ ఈజ్ 1 నెస్టెడ్ లూప్. ఈ బోత్ అనేవి రెండు ఇన్బిల్ట్ అయిపోతున్నాయి. సో మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అయ్యి ఇక్కడ కండిషన్ చెక్ చేసుకున్న తర్వాత ట్రూ అయితే ఇలా వెళ్తున్నాం, ఫాల్స్ అయితే డైరెక్ట్ గా నెస్టెడ్ లూప్ కి వస్తున్నాం, మళ్ళీ అగైన్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్ కి వస్తున్నాం. ఒకవేళ ఇక్కడ నుంచి కనుక ఫాల్స్ అయితే మనం ఇలా రావచ్చు. అలానే ట్రూ ఫాల్స్ అనేవి మనం అక్కడ చేంజ్ చేసుకోవచ్చు ఏదైనా కూడా. దట్ ఈస్ ద నెక్స్ట్ వన్ హారిబుల్ లూప్స్. దాన్ని అన్స్ట్రక్చర్డ్ లూప్స్ అని చెప్పి అంటాం. దిస్ ఈస్ ద లూప్స్ కాన్సెప్ట్. లూప్స్ కాన్సెప్ట్ లో మీరు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అనేది మీరు అక్కడ కంపల్సరీ రాయాలి. అండ్ ఇక్కడ ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే లూప్స్ గురించి తెలుసుకున్నాం, కానీ దాన్ని టెస్ట్ చేయటం ఎలా, దాని యొక్క టెస్టింగ్ టైం ఎలా ఉంటుంది అంటే, ఎనీ కైండ్ ఆఫ్ లూప్ అనేది దాని యొక్క లాంగ్ టెస్టింగ్ టైం అనేది ఎలా ఉంటుంది, ఎక్స్ట్రీమ్ వాల్యూ కేసెస్ ఆర్ టు అటెంప్టెడ్ మాక్సిమం -1 మాక్సిమం +1. అంటే ఈ ఫార్ములాని బేస్ చేసుకుని మనం ఈచ్ అండ్ ఎవ్రీ లూప్ ని టెస్టింగ్ అనేది పెర్ఫార్మ్ చేస్తాం. సో ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ కన్కాటినేటెడ్ లూప్స్. సో అబ్వియస్ గా మనం దాని యొక్క నెస్టెడ్ అండ్ కన్కాటినేట్ లూప్స్ మీద బేస్ చేసుకుని ఆ సిచ్యువేషన్ అనేది మనం బేస్ అవుతాం. కన్సిడర్ ద నెస్టెడ్ లూప్స్ ఇన్ విచ్ టెస్టింగ్ ద కాంబినేషన్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ వాల్యూస్ లీడ్ టు లాంగ్ టెస్ట్ టైమ్స్. సెవెరల్ ఆప్షన్స్ టు డీల్ విత్ ప్రూవ్ ద కంబైన్డ్ ఎక్స్ట్రీమ్ కేసెస్ ఆర్ హైపోథెటికల్లీ పాసిబుల్. సో ఏం లేదు, ఒక నెస్టెడ్ లూప్స్ మీద డిఫరెంట్ కాంబినేషన్స్ ఆఫ్ లూప్స్ ఏవైతే మనం యూజ్ చేస్తున్నామో వాటి మీద, వాటి యొక్క పెర్ఫార్మెన్స్ మీద మనం ఆ టెస్టింగ్ టైం అనేది బేస్ చేసుకుంటూ పెర్ఫార్మ్ చేస్తాం. దాన్ని ఎలా అనేది కూడా నేను ఒక చిన్న ఎగ్జాంపుల్తో నేను ప్రీవియస్గా మీకు చూపించాను. అండ్ నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ యూనిట్లో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి, ఫస్ట్ మనం ఈ హెడ్డింగ్లో ఉన్న టర్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయండి. ప్రిడికేట్స్, పాత్ ప్రిడికేట్స్ అండ్ అచీవబుల్ పాత్స్. అచీవబుల్ పాత్స్ అనేవి ఏంటంటే మనం ఆ ప్రిడికేట్స్ దగ్గరికి వెళ్ళటానికి మనం చూస్ చేసుకునే పాత్స్. ఫస్ట్ ప్రిడికేట్ అంటే ఏంటి, మనం ఒక ఫంక్షన్ అనేది యూజ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కండిషన్ యూజ్ చేశారు, దట్ ఈస్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 0 అని ఒక కండిషన్ యూజ్ చేశారు. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ లాజికల్ evaluated statement. Logical evaluated statement or logical function is nothing but a predicate. అంటే మీరు ప్రోగ్రామ్ లో యూజ్ చేసే ప్రతి ఒక లాజికల్
కండిషన్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రిడికేట్. అందులో పాత్ ప్రిడికేట్స్ ఏంటి అనేవి చూద్దాం. ద లాజికల్ ఫంక్షన్ ఫస్ట్ ప్రిడికేట్ మైండ్ లో పెట్టుకోండి. ప్రతిదీ మీరు ఏదైతే ఒక డిసిషన్ స్టేట్మెంట్ తీసుకుంటున్నారో ఆ స్టేట్మెంట్ మీద ఒక డిసిషన్ అనేది డిపెండ్ అయి ఉందో దాన్ని మనం ప్రిడికేట్ అంటాం. అండ్ ద నెక్స్ట్ వన్ పాత్ ప్రిడికేట్. పాత్ ప్రిడికేట్ ఏం చెప్తుంది? ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ఎ పాత్. సింపుల్ గా మనం ఒక ప్రిడికేట్ ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు దాన్ని ఒక పాత్ తో మనం అసోసియేట్ అయి ఉన్నాం. అంటే ఇది ఇక్కడ స్టెప్ తీసుకుంటేనే మనం వీఆర్ మూవింగ్ టు ది నెక్స్ట్ పొజిషన్. సో డెఫినెట్ గా అదేమవుతుంది? ఎస్ అయితే ఒక పాత్ లోకి వెళ్తుంది అండ్ నో అయితే ఒక పాత్ లోకి వెళ్తుంది. అంటే అక్కడ మీరు తీసుకునే డెసిషన్ అనేది అక్కడతో స్టాప్ అయిపోవట్లేదు, అక్కడ ఎలిమినేట్ అయిపోవట్లేదు. సో అలా అది మూవింగ్ అనేది ఇస్తుంది. అంటే సీక్వెన్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేది దాని కంటిన్యూషన్ ఉంది. అలాంటప్పుడు మనం దాన్ని పాత్ ప్రిడికేట్ అంటాం. ఓకే, సో ఈ 2 వర్డ్స్ అనేవి మీ మైండ్ లో పెట్టుకోండి. ఇక్కడ నుంచి రిమైనింగ్ టాపిక్స్ అంతా కూడా ఈ ప్రిడికేట్స్ అండ్ పాత్ ప్రిడికేట్స్ మీదే ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ ప్రిడికేట్ ఇంటర్ప్రిటేషన్, ఇండిపెండెన్స్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ ప్రిడికేట్స్, పాత్ ప్రిడికేట్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ప్రిడికేట్ కవరేజ్. మేడం ఈ ఆన్సర్స్ అన్ని మేము ఎప్పుడు రాయాలి అంటే మీకు ఎస్ఏ క్వశ్చన్ ఆర్ షార్ట్ ఆన్సర్స్ వాట్ ఆర్ ద ప్రిడికేట్స్ అండ్ పాత్ ప్రిడికేట్స్ అన్నప్పుడు, లేదు డిస్కస్ అబౌట్ ప్రిడికేట్స్ అండ్ పాత్ ప్రిడికేట్స్ అన్నప్పుడు మీరు ఇచ్చిన ఎస్ఏ క్వశ్చన్ ని బట్టి ఆర్ షార్ట్ ఆన్సర్స్ నెంబర్ ఆఫ్ మార్క్స్ ని బట్టి మీరు ఈ 4 కాన్సెప్ట్స్ అనేవి ఈ కాన్సెప్ట్ లో కవర్ చేయాలి. ఎందుకంటే ప్రిడికేట్స్ పాత్ ప్రిడికేట్స్ లోనే మనకి 4 కాంబినేషన్స్ అనేవి యూజ్ చేస్తాం కాబట్టి మీరు ఇందులో కవర్ చేయాల్సిన పాయింట్స్. నెక్స్ట్ సో ఫస్ట్ నేను ఇందులో దీని గురించి ఇంకా డీటెయిల్ గా కంటెంట్ అనేది మెన్షన్ చేయట్లేదు. ప్రిడికేట్ ఇంటర్ప్రిటేషన్ గురించి చూద్దాం. సో ప్రిడికేట్ ఇంటర్ప్రిటేషన్ కి మనకి ఏంటంటే సింప్లెస్ట్ 2 వేరియబుల్స్ అనేవి యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ అండ్ బి అనే 2 వేరియబుల్స్ యూజ్ చేస్తే ఆ ఏ అండ్ బి మధ్యలోనే మనం ఒక డిసిషన్ అనేది బేస్ చేసుకుంటూ దాన్ని ఒక డైరెక్షన్ ఫార్మేషన్ లో మూవ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అండ్ బి తీసుకున్నాం కదా, ఏ ప్లస్ బి ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. ఏ ప్లస్ బి ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 అనేది ఏం చేస్తుంది? మనం అక్కడ ఏ అనే వాల్యూని మెన్షన్ చేస్తున్నాం అండ్ బి అనే వాల్యూని మెన్షన్ చేస్తున్నాం. ఈ 2 వాల్యూస్ యొక్క సమేషన్ ని కండిషన్ ని బేస్ చేసుకుని మనం ఒక డిసిషన్ ని చూస్ చేసుకుంటూ ఒక ప్రిడికేట్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాం. దాని యొక్క ఇన్పుట్ టైం, దాని ప్రాసెసింగ్ టైం అంతా కూడా బేస్డ్ ఆన్ ఏ అండ్ బి వాల్యూస్ మీద డిపెండ్ అయి ఉంది. దట్ ఈస్ ద ప్రిడికేట్ ఇంటర్ప్రిటేషన్ స్టార్టింగ్. ఓకే, సో ఇలా ఏంటంటే డిఫరెంట్ ప్రిడికేట్ ఇంటర్ప్రిటేషన్ అనేది ఎలా ఉంటుంది అంటే సింబాలిక్ సబ్స్టిట్యూషన్ ఆఫ్ ఆపరేషన్స్. మనం అక్కడ కండిషన్స్ లో తీసుకునే మీరు సింబాలిక్ సబ్స్టిట్యూషన్స్ ఎలా అయితే ఉంటాయో వాటి మీద బేస్ చేసుకుని వాటి యొక్క ఇన్పుట్ టర్మ్స్ మీద బేస్ చేసుకుంటూ మనకి ప్రిడికేట్ ఇంటర్ప్రిటేషన్ అనేది బేస్ అయి ఉంటుంది. సో మీరు సింపుల్ గా మనం తీసుకునే కండిషన్ లో వేరియబుల్స్ యొక్క ఇన్పుట్స్ గురించి మాట్లాడాలి అంటే ప్రిడికేట్ ఇంటర్ప్రిటేషన్. నెక్స్ట్ ఇండిపెండెన్స్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ ప్రిడికేట్స్. సో ఇక్కడ పాత్ ప్రిడికేట్స్ అనేవి ఏం చెప్తున్నాయి? ఒక ప్రిడికేట్ నుంచి మనం డిసిషన్ ద్వారా ఒక పాత్ ని చూస్ చేసుకుంటే దాన్ని పాత్ ప్రిడికేట్స్ అంటున్నాం. అంటే ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ఎ ట్రూత్ వాల్యూస్ అండ్ ఆర్ ఫాల్స్ వాల్యూస్. అంటే మనం తీసుకున్న వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వేరియబుల్స్ మీద ఆ యొక్క వాల్యూస్, అంటే ఇప్పుడు నేను ఏలో 5 తీసుకున్నాను, బిలో 4 తీసుకున్నాను. ఇచ్చిన కండిషన్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి ఇచ్చాను. ఏలో 5 అండ్ బిలో 4 అంటే ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి అంటే 5 ఈజ్ గ్రేటర్ దాన్ 4. అంటే నేను తీసుకున్న వేరియబుల్స్ యొక్క వాల్యూస్ మీద బేస్ అయ్యే మనం ప్రిడికేట్స్ ని సెలెక్ట్ చేసుకుంటాం. అంటే ఇట్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్ అనేది కంపల్సరీ మనం తీసుకున్న వాల్యూస్, వేరియబుల్స్ వాల్యూస్ మీద డిపెండ్ అయిపోతున్నాం. ఇక్కడ ప్రిడికేట్ అనేది ఎప్పుడైతే whose truth value can change as a result of the processing is said to be process dependent. అంటే మనం అక్కడ యూజ్ చేసే ట్రూత్ వాల్యూ యొక్క కండిషన్ ఏదైతే ఉందో దాన్ని చేంజ్ చేయాలి అంటే ట్రూత్ వాల్యూ అనేది ఒక రిజల్ట్ అనేది చేంజ్ చేస్తోంది, దాని యొక్క ప్రాసెస్ వాల్యూ చేంజ్ చేస్తోంది అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ ప్రాసెస్ డిపెండెంట్. అండ్ ట్రూత్ వాల్యూ డస్ నాట్ చేంజ్ యాజ్ ఎ రిజల్ట్ అయితే ఇట్ ఈస్ ప్రాసెస్ independent. So మీరు independent of variables and predicates లో if the variables value can change as a result of the processing, result of the processing లో మనం వేరియబుల్స్ వాల్యూని చేంజ్ చేసేస్తున్నాం, the variable is process dependent. మనం వేరియబుల్ వాల్యూని చేంజ్ చేయట్లేదు, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ వేరియబుల్ వాల్యూని చేంజ్ చేయట్లేదు అంటే ప్రాసెస్ ఇండిపెండెంట్. సో మీరు సెకండ్ దాంట్లో
ప్రాసెస్ డిపెండెంట్ అండ్ ప్రాసెస్ ఇండిపెండెంట్ అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అండ్ థర్డ్ వన్ పాత్ ప్రిడికేట్ ఎక్స్ప్రెషన్స్. ఇప్పుడు ఎక్స్ప్రెషన్స్ అనేవి మనం ప్రోగ్రామింగ్ లో ఎలా చెప్పుకుంటాం, a plus b equal to 5, it is an expression, and a is greater than b, it is an condition. పాత్ ప్రిడికేట్ ఎక్స్ప్రెషన్స్ అనేవి ఏం చేస్తుంది అంటే టూ కండిషన్స్ చెక్ చేస్తున్నాం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ a plus b equal to 5, దట్ ఈస్ ద ఫస్ట్ కండిషన్. అంటే a plus b equal to 5 అనేది మనం చెక్ చేసే ఫస్ట్ కండిషన్, అండ్ a is greater than b అనేది సెకండ్ కండిషన్. టూ కండిషన్స్ లో మనం పాత్ ప్రిడికేట్ అనేది బేస్డ్ ఆన్ ఎక్స్ప్రెషన్ చెక్ చేస్తున్నాం కాబట్టి దట్ ఈస్ ద పాత్ ప్రిడికేట్ ఎక్స్ప్రెషన్. సో అలా పాత్ ప్రిడికేట్ ఎక్స్ప్రెషన్ లో మనం ఒక ఎక్స్ప్రెషన్ ని కూడా బేస్ చేసుకుంటూ మన పాత్ వాల్యూని సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తాం. ఓకే, దట్ ఈస్ ద పాత్ ప్రిడికేట్ ఎక్స్ప్రెషన్. ప్రిడికేట్ కవరేజ్. ప్రిడికేట్ కవరేజ్ లో ఏంటంటే సింపుల్ గా మనం ఏ ఆర్ బి, ఏ అండ్ బి అండ్ బోత్ అండ్ ఆర్ ఆపరేషన్ కాంబినేషన్స్ కనుక యూజ్ చేస్తే మీకు ఆల్రెడీ కండిషన్స్ ఎలా రాయాలో తెలుసు కాబట్టి ఒక్క కండిషన్ లో అండ్ ఉండాలి, ఒక కండిషన్ లో ఆర్ ఉండాలి. టూ కండిషన్స్ మధ్యలో మనం ఒక ఆపరేషన్ యూజ్ చేస్తూ ఉంటాం, దట్ ఈస్ ప్రిడికేట్ కవరేజ్. అండ్ ద నెక్స్ట్ వన్ టెస్టింగ్ బ్లైండ్నెస్. దేర్ ఆర్ 3 types ఆఫ్ టెస్టింగ్ బ్లైండ్నెస్. సో టెస్టింగ్ బ్లైండ్నెస్ అనేది ఏంటంటే ఒక సిచ్యువేషన్, మీకు బ్లైండ్నెస్ అనేది ఏంటి, మనకు కనిపించకపోవటాన్ని బ్లైండ్నెస్ అంటాం. సో టెస్టింగ్ లో ఏ సిచ్యువేషన్స్ రావటం వల్ల మనకి ఎర్రర్స్ అనేవి బ్లైండ్ అయిపోతాయి, అంటే కనిపించవు, స్కిప్ చేస్తాం. ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి, అండ్ విచ్ ద డిజైర్డ్ పాత్ ఈజ్ అచీవ్డ్ ఫర్ ది రాంగ్ రీజన్స్. సో అలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడు వస్తాయో వాటిని టెస్టింగ్ బ్లైండ్నెస్ అంటాం. జనరల్ గా మనం అలాంటి సిచ్యువేషన్స్ అసైన్మెంట్ బ్లైండ్నెస్ లో, ఈక్వాలిటీ బ్లైండ్నెస్ లో, సెల్ఫ్ బ్లైండ్నెస్ లో ఫేస్ చేయడం జరుగుతుంది. ఇది జనరల్ గా మనకి షార్ట్ ఆన్సర్ కి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. టెస్టింగ్ బ్లైండ్నెస్ కి వచ్చేసరికి చూడండి, ఇక్కడ టెస్టింగ్ బ్లైండ్నెస్ లో ఫస్ట్ అసైన్మెంట్, నెక్స్ట్ ఈక్వాలిటీ బ్లైండ్నెస్, అండ్ థర్డ్ వన్ సెల్ఫ్ బ్లైండ్నెస్. అసైన్మెంట్ బ్లైండ్నెస్ occurs when the buggy predicate appear to work correctly. అంటే మనం తీసుకునే ఫర్ ఎగ్జాంపుల్ a ఈక్వల్ టు 5 తీసుకున్నాం, ఇఫ్ b ఈజ్ గ్రేటర్ దాన్ 0 అని చెప్పి మనం కండిషన్ చెక్ చేస్తాం, అండ్ అలానే a ప్లస్ b ఈజ్ గ్రేటర్ దాన్ 0 అని చెప్పి చెక్ చేస్తాం. అంటే రెండు కండిషన్స్ లో కూడా అసైన్మెంట్ అనేది ఒకేలా ఉండడం వల్ల మనం ఎర్రర్ లోను, నార్మల్ కరెక్ట్ ప్రాసెస్ లోను కూడా కన్ఫ్యూజ్ అవుతున్నాం. అసైన్మెంట్ బ్లైండ్నెస్ అనేది అసైన్మెంట్ వల్ల వచ్చే బ్లైండ్నెస్. అంటే మనకి రాంగ్ అయినా అదే అసైన్మెంట్ లో ఉంటుంది, కరెక్ట్ అయినా కూడా అదే అసైన్మెంట్ లో ఉంటుంది. రెండు అలా జరగడం వల్ల మనకు ఒక ప్రాబ్లం అనేది కనిపించదు. నెక్స్ట్ ఈక్వాలిటీ బ్లైండ్నెస్. ఈక్వాలిటీ బ్లైండ్నెస్ అనేది ఏంటి, ఇఫ్ ఏ ఈక్వల్ టు 5 అని చెప్పాం, అండ్ ఏ ప్లస్ బి ఈజ్ గ్రేటర్ దాన్ 3 అని చెప్పాం వన్ కేసులో, అండ్ అనదర్ కేసులో కూడా ఏ ఈక్వల్ టు 5 అని చెప్పాం, అండ్ ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ 1 అని చెప్పాం. ఏ ఈక్వల్ టు 5 అని అసైన్ చేసిన తర్వాత మనం అనదర్ కేసులో కండిషన్ చెక్ చేసేటప్పుడు కూడా అక్కడ ఈక్వాలిటీ రెండు ఒకేలా ఉన్నాయి. సో ఇట్ ఈస్ అక్కర్ వెన్ ద పాత్ సెలెక్టెడ్ బై ఏ ప్రయర్ ప్రిడికేట్స్ రిజల్ట్ ఇన్ ఎ వాల్యూ. బోత్ కరెక్ట్ అండ్ రాంగ్ ప్రిడికేట్స్ అనేవి ఒకే ఈక్వాలిటీని మెయింటైన్ చేయటం వల్ల మనకి ఆ బ్లైండ్నెస్ అనేది వస్తుంది. అండ్ సెల్ఫ్ బ్లైండ్నెస్ అనేది ఎప్పుడు వస్తుంది, ఇఫ్ ఏ ఈక్వల్ టు బి, that condition a minus 1 is greater than 0, and another side a equal to b and a plus b minus 2 is greater than 0. అంటే ఏ వాల్యూని అసైన్ చేస్తున్నామో అదే వాల్యూతో కండిషన్ చెక్ చేస్తున్నాం. సో అక్కడ మనకి సెల్ఫ్ బ్లైండ్నెస్ అనేది మనమే సెల్ఫ్ అక్కర్ చేసుకోవటం వల్ల మనకి ఆ బ్లైండ్నెస్ అనేది అక్కర్ అవుతుంది. సో దీన్ని మీరు సింపుల్ గా అలా ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. ఇట్ ఈస్ ఫర్ ఓన్లీ షార్ట్ ఆన్సర్. నెక్స్ట్ పాత్ సెన్సిటైజింగ్. మీరు ఇక్కడ ఒకసారి టైటిల్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. పాత్ అంటే మనం ఒక ప్రిడికేట్ నుంచి ఇంకో ప్రిడికేట్ కి వెళ్ళే పాత్ అని చెప్పుకున్నాం. సెన్సిటైజింగ్ అంటే ఏంటి, సెన్సిబుల్ అంటే మనకి చాలా ఈజీగా దాన్ని సెన్సిటివ్ గా మిస్ అయిపోతాం అనమాట. సో అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి మనకి ఎక్కడ అక్కడ అవుతాయి. అచీవబుల్ అండ్ అన్అచీవబుల్ పాత్స్ అనేది ఒక సిచ్యువేషన్ పాత్ సెన్సిటైజింగ్ లో. సో ఇక్కడ మనకి టోటల్ 10 పాయింట్స్ అనేవి ఇక్కడ క్లియర్ గా చెప్పుకుందాం. ఫస్ట్ వన్, we want to select and test enough paths to achieve a satisfactory notation of test completeness such as C1 plus C2, that is case 1 plus case 2 or ఒక సెన్సిటైజింగ్ సంబంధించిన ఒక కండిషన్ 1 ప్లస్ కండిషన్ 2. ఓకే, సో మనకు అలాంటి టెస్ట్ కేసెస్ లో ఒక టెస్ట్ కేస్ ని మనం ఫస్ట్
సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇట్ ఎక్స్ట్రాక్ట్ ద ప్రోగ్రామ్ కంట్రోల్ ఫ్లో గ్రాఫ్ అండ్ సెలెక్ట్ ఎ సెట్ ఆఫ్ టెంటేటివ్ కవరింగ్ పాత్స్. మనం ఫస్ట్ ఏదైతే ఫ్లో గ్రాఫ్ డ్రా చేసుకున్నామో అలాంటి దాన్ని ఒకటి డ్రా చేసుకోవాలి. అండ్ వాటి యొక్క కవరింగ్ పాత్ యొక్క సెట్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎనీ పాత్ ఈస్ ద సెట్, అంటే ఒక పాత్ అనేది సెట్ కింద ఉందనుకోండి, ఇట్ ఇంటర్ప్రిట్ ద ప్రిడికేట్స్ అలాంగ్ ద పాత్ యాజ్ నీడెడ్ టు ఎక్స్ప్రెస్ దెమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ఇన్పుట్ వెక్టర్. ఇన్ జనరల్ ఇండివిజువల్ ప్రిడికేట్స్ ఆర్ కాంపౌండ్ ఆర్ మే బికమ్ కాంపౌండ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ది ఇంటర్ప్రిటేషన్. సో మీరు ఒక సెట్ ఆఫ్ పాత్స్ ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ సెట్ ఆఫ్ పాత్ మధ్యలో ఉన్న ఇంటరాక్షన్ ద్వారా కానీ, లేదు వాటి మధ్యలో ఉన్న ఇన్పుట్స్ వెక్టర్స్ ద్వారా కానీ మీరు వాటి యొక్క రిజల్ట్ కూడా ఎలా ఉంటుంది అంటే ఒక కాంపౌండ్ రిజల్ట్ అనేది ఇస్తుంది అనమాట. ఇవన్నిట్ల వల్ల మీకు అక్కడ చిన్న సెన్సిబుల్ ఇష్యూస్ అనేవి వస్తాయి. ఇక్కడ ఒక పాత్ అనేది నేను మెన్షన్ చేస్తున్నాను. దట్ ఈస్ ఎ బూలియన్ ఎక్స్ప్రెషన్ a ప్లస్ బీసీ డి ప్లస్ ఈ ఎఫ్ జిహెచ్ ఐజి. అంటే ఇక్కడ కాంపౌండ్ ప్రొడక్ట్ ఉంది అండ్ ప్లస్ అండ్ ఆపరేషన్ ఉంది. అండ్ నెక్స్ట్ కేసులో చూడండి, ఇక్కడ వచ్చేసరికి మీకు డిఫరెంట్ ప్రొడక్ట్, సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్. ఇందాక మనం చెప్పుకుంది ప్రొడక్ట్స్ ఉన్నాయి అండ్ సమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఓన్లీ సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్, ఇదంతా కలిపి ఒక ప్రొడక్ట్. అండ్ ఇది సెకండ్ ప్రొడక్ట్, థర్డ్ ప్రొడక్ట్, ఫోర్త్ ప్రొడక్ట్. 4 ప్రొడక్ట్స్ ని మనం ఏం చేస్తున్నాం, సమ్ చేస్తున్నాం. సో దట్ ఈస్ మల్టిప్లై అవుట్ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్ టు అచీవ్ ఏ సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఫార్మ్. అలానే ఈచ్ ప్రొడక్ట్ టర్మ్ అనేది ఎలా ఉంది, సెట్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీస్. సో వీటిని ఫస్ట్ సాల్వ్ చేసుకుంటూ మనం పాత్ టెస్టింగ్ అనేది పెర్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. అండ్ సాల్వ్ ఎనీ వన్ ఆఫ్ ద ఇన్ఈక్వాలిటీ సెట్స్. ఫస్ట్ ఎప్పుడు కూడా మనం సాల్వ్ చేయాల్సింది ఏంటంటే, ఏవైతే ఇన్ఈక్వాలిటీ సెట్స్ ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసుకుని వాటి యొక్క ఇన్పుట్ వాల్యూస్ ని కరెక్ట్ గా ఫౌండ్ చేసుకుని టెస్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇఫ్ యూ కెన్ ఫైండ్ ఏ సొల్యూషన్, దెన్ పాత్ అనేది మనం కరెక్ట్ గా రీచ్ అయినట్టు. ఒకవేళ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయలేదు, అక్కడ ఇంకా సెట్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి, మనం వాటిని కరెక్ట్ గా చేయలేదు, దాన్ని మళ్ళీ మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ద ఫైనల్ వన్, ద యాక్ట్ ఆఫ్ ఫైండింగ్ ఏ సెట్ ఆఫ్ సొల్యూషన్ టు పాత్ ప్రిడికేట్. ఈ ప్రాసెస్ ఏదైతే చేసామో, ఇన్ఈక్వాలిటీస్ అన్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఏదైతే పాత్ పెర్ఫార్మ్ చేసామో దాన్ని పాత్ సెన్సిటైజేషన్ అంటాం. అండ్ ద నెక్స్ట్ కాన్సెప్ట్, హ్యూరిస్టిక్ ప్రొసీజర్స్ ఫర్ సెన్సిటైజింగ్ గ్రాఫ్స్. సో ఇదేంటంటే ఒక సింపుల్ ఒక గ్రాఫ్ రిప్రజెంటేషన్ మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము అనేది. ఇక్కడ కోఇన్సిడెంటల్ కరెక్ట్నెస్ అని చెప్పి ఒకటి చూపిస్తున్నాను చూడండి. అంటే మీరు ఇక్కడ కేస్ సెలెక్ట్ చేస్తే ఎక్స్ కోలన్ ఈక్వల్ టు 16 అంటే మీరు ఎక్స్ వాల్యూ 16 అసైన్ చేశారు. కేస్ సెలెక్ట్ చేసిన దాన్ని బట్టి మీకు ఇక్కడ వాల్యూస్ అనేవి అసైన్ అవుతాయి. ద కోఇన్సిడెంటల్ కరెక్ట్నెస్ స్టాండ్స్ ఫర్ అచీవింగ్ ద డిజైర్డ్ అవుట్పుట్ ఫర్ రాంగ్ రీజన్. సో మీరు ఇక్కడ ఏ కేస్ అయితే సెలెక్ట్ చేశారో దానికి రిగార్డింగ్ గా ఉన్న అవుట్పుట్ ఏదైతే ఉందో అది మనకి రాంగ్ రీజన్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ ఇంటర్ప్రిటివ్ ట్రేస్ ప్రోగ్రామ్ అనేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ద టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంటేషన్ మెథడ్స్. సో టోటల్ గా మనకి ఇక్కడ ఇన్స్ట్రుమెంటేషన్ మెథడ్స్ అనేవి 2 టైప్స్ కింద మనం చెప్పుకుంటాం. దట్ ఈస్ ద ఫస్ట్ వన్ ఇంటర్ప్రిటివ్ ట్రేస్ ప్రోగ్రామ్. ఇంటర్ప్రిటివ్ ట్రేస్ ప్రోగ్రామ్ అనేది ఫస్ట్ టైప్ అయితే, సెకండ్ వన్ ట్రావర్సల్ మార్కర్ ఆర్ దాన్ని లింక్ మార్కర్ అంటాం, అది సెకండ్ టైప్. ఇంటర్ప్రిటివ్ ట్రేస్ ప్రోగ్రామ్ లో an interpretive trace program is one that executes every statement in order and records that intermediate values of all calculations. So ikkada ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్మెంట్ కూడా మనకి ఆర్డర్ లో రికార్డ్ ఫార్మేషన్, ఆర్డర్ కానీ లేదు దాని యొక్క ఇంటర్మీడియట్ వాల్యూస్ ఆఫ్ రికార్డ్స్ క్యాలిక్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మధ్యలో మనకి ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. ఇఫ్ వీ రన్ ద టెస్టెడ్ రొటీన్ అండర్ ఏ ట్రేస్, దెన్ వీ హ్యావ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ వీ నీడ్ టు కన్ఫర్మ్. అంటే ప్రతి రికార్డు మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది, ప్రతి స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కాబట్టి మీరు ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూని కూడా ట్రేస్ చేయాల్సి ఉంటుంది. అండ్ ద ట్రబుల్ విత్ ట్రేసెస్ ఈజ్ దట్ గివెన్ అస్ ఫార్ మోర్ ఇన్ఫర్మేషన్ దాన్ వీ నీడ్. సో ప్రతిదీ ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలి. అండ్ దానికి సంబంధించిన టైం, దానికి సంబంధించిన అవుట్పుట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇదంతా కూడా మీరు టెస్టింగ్ లో చేయాల్సిన కాన్సెప్ట్. దట్ ఈస్ ఇంటర్ప్రిటివ్ ట్రేస్ ప్రోగ్రామ్. సో దానికి సంబంధించి ఫస్ట్ వన్. నెక్స్ట్ వన్ ట్రావర్సల్ మార్కర్ ఆర్ లింక్ మార్కర్. ఇక్కడ దీనికి సంబంధించిన టెస్టింగ్ ఎలా ఉంటుందంటే, ఇది సింపుల్ గా ఉంటుంది. A simple and effective form of instrumentation is called a traversal marker or link marker. ఇక్కడ ఎవ్రీ లింక్ అనేది ఒక లోయర్ కేస్ లెటర్ లో నేమ్ తో రిప్రజెంట్ చేసి ఉంటుంది అనమాట. ఇన్స్ట్రుమెంట్ ద లింక్ సో దట్ లింక్స్ నేమ్ ఈస్ రికార్డెడ్ వెన్ ద లింక్ ఈస్ ఎగ్జిక్యూటెడ్. ఎప్పుడైతే ఆ ఇన్స్ట్రుమెంట్ లింక్ అనేది నేమ్ తో మనం అక్కడ మెన్షన్ చేసామో అప్పుడు దానికి రిగార్డింగ్ లింక్ ఏదైతే ఉందో
అది ఎగ్జిక్యూట్ అవుతుంది. సేమ్ మనం ఒక నోడ్ చెప్పుకున్నాం. నోడ్‌లో నేమ్ ఉంటుంది. దానికి సంబంధించిన లింక్ ఉంటుంది. నోడ్ నేమ్ ఎప్పుడు మెన్షన్ చేసామో దానికి రిగార్డింగ్‌గా ఉన్న లింక్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ద సక్సెషన్ ఆఫ్ లెటర్స్ ప్రొడ్యూస్ ఈస్ గోయింగ్ ఫ్రమ్ ది రొటీన్స్ ఎంట్రీ టు ఎగ్జిట్స్. ఇప్పుడు ఏదైతే మనం చెప్పుకున్నాం ఇది ఫస్ట్ దానికి సంబంధించి సింగిల్ మార్కర్ అయితే, అంటే ఇక్కడ ఇందులో 2 టైప్స్ ఉన్నాయి. దట్ ఈస్ సింగిల్ మార్కర్ అయితే కనుక మనం ఈ ఫార్మేషన్ లో ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్తాం. సింపుల్ గా మీరు అక్కడ నేమ్ మెన్షన్ చేస్తే అది ఆటోమేటిక్ గా దానికి సంబంధించిన లింక్ దగ్గరికి వెళ్ళి ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. సో ఈ డయాగ్రామ్స్ మీరు కంపల్సరీ డ్రా చేయాలి ఈ క్వశ్చన్ కనుక వస్తే. ఇక్కడ ఎందుకు సింగిల్ లింక్ మార్కర్ అనేది మనకి అవసరం, కంపల్సరీ యూజ్ చేయాలి అంటే, అన్ఫార్చునేట్ గా ఎప్పుడైతే సింగిల్ లింక్ మార్కర్ మనం మిస్ అయిపోతామో, ద ట్రిక్ అనేది మిస్ అయిపోతామో, అప్పుడు సింపుల్ గా బగ్స్ ని ఓపెన్ చేయడానికి ఇలా మీరు ఒక సింగిల్ లింక్ మార్కర్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇది బెటర్ కాన్సెప్ట్ అన్నమాట. సో ఇక్కడ 2 లింక్ మార్కర్ మెథడ్స్ అనేవి ఎలా రిప్రజెంట్ చేస్తాయి చూడండి. 2 లింక్ మార్కర్స్ కి 1 లింక్ మార్కర్ కి మీకు ఒక చిన్న వేరియేషన్. ఇక్కడ 2 లింక్ మార్కర్ అనేది, అంటే 2 లింక్స్ అనేవి మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఒక్కసారి డయాగ్రామ్ లో అబ్జర్వ్ చేయండి. 2 లింక్స్ అనేవి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం. సో నెక్స్ట్ ప్రీవియస్ డయాగ్రామ్ లో నేను ఒకసారి మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ ఓన్లీ 1 లింక్ మాత్రమే మనం ప్రొవైడ్ చేస్తాం. సో 2 లింక్ మార్కర్ లో the solution to the problem of a single link marker method is to implement 2 markers per link. ఒక్క లింక్ కి మనం 2 మార్కర్స్ అనేవి ప్రొవైడ్ చేయడానికి 2 లింక్ మార్కర్ అనేది యూటిలైజ్ చేస్తాం. సో దిస్ ఈస్ ద 1 సింగిల్ లింక్ మార్కర్. దానికి మనం 2 లింక్స్ అనేవి క్రియేట్ చేసుకోవడానికి మనకి 2 లింక్ మార్కర్ మెథడ్ అనేది యూజ్ అవుతుంది. సో ప్రాసెస్ ఏ మీన్స్ ఇట్ ఈస్ ఎ సెట్ ఆఫ్ సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్. ఇట్ ఈస్ ఎ సెట్ ఆఫ్ సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్. అండ్ సి అండ్ డి టోటల్ ఇట్ ఈస్ ఎ బల్క్ సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్. వాటిని మనం ఒక ఫ్లో గ్రాఫ్ లో ప్రాసెస్ బ్లాక్ కింద రిప్రజెంట్ చేసాం. ఇవన్నీ కూడా వాటి మధ్యలో జరిగే ప్రాసెస్ లింక్స్. సో మీరు డయాగ్రామ్ యాజ్ టీజ్ వెయ్యాలి, మాకు గుర్తుండదు అనుకుంటే ముందు మీరు ఇందులో ఉన్న మెయిన్ డిసిషన్స్, జంక్షన్స్, ప్రాసెస్ బ్లాక్స్ ఇవి మెయింటైన్ చేసుకుంటూ కండిషన్ యొక్క ట్రావెలింగ్, మూవింగ్ అనేది మీరు ఎలా ఇచ్చినా ఇన్ కేస్ అక్కడ మీకు గుర్తుండకపోతే ప్రాబ్లం ఏమి ఉండదు. బట్ ఏ క్వశ్చన్ అయినా కూడా అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. బికాస్ దిస్ ఈస్ కంప్లీట్లీ థియరీ పార్ట్. డయాగ్రామ్స్ అనేవి మీకు స్కోరింగ్. సో దానివల్ల మనకి మైండ్ లో జనరల్ గా ఒక స్టోరీ లాగా కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. దాని గురించి మీ ఓన్ ఎక్స్ప్లెనేషన్ తో డయాగ్రామ్స్ ని రిమైండ్ చేసుకుంటూ డయాగ్రామ్స్ ని అక్కడ క్లియర్ గా నీట్ గా డ్రా చేసి కంటెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు మంచి మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు. సో దిస్ ఈస్ ద కంప్లీట్ యూనిట్ 1 టాపిక్స్. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే, లేదు నెక్స్ట్ యూనిట్స్ లో మీరు ఇంకా కొంచెం ఏదైనా వేరేలాగా ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అనుకుంటే నాకు కామెంట్ చేయండి, నేను ట్రై చేస్తాను. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల